ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. ప్రధానంగా నమస్తే తెలంగాణలో మనకి అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి అంటూ చూస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా పీడితుల సంఖ్యలు తెంచి జాతికి వేకువల నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్, మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పరిచిన మహానుభావుడు అంబేద్కర్, ఆధిపత్యవాదుల మెజారిటీ దురహంకారాన్ని తుత్తునీలు చేసి బలహీనుడికి గొంతుకనిచ్చింది, ఆ హక్కుకు రక్షణ కల్పించింది అంబేద్కర్. ఎవరి రాత ఈ దేశ తలరాతను మార్చిందో ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ తీర్మానం చేస్తే సరిపోతుంది అన్న అంబేద్కర్ మాటే తెలంగాణకు బాటలు పరిచింది. అసెంబ్లీలో మెజారిటీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాకారం అవడానికి కారణమైంది అంటూ చూస్తున్నాం. బాబాసాహెబ్ బాట, బీఆర్ఎస్ పోరుబాట, 3.5 కోట్ల జనుల మూకుమ్మడి కాంక్షతోనే రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాదేమోనని దిగులు మేఘాలు, అనుమానపు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశల్ని రేకెత్తించి చైతన్యపరిచింది బీఆర్ఎస్. చేతులు అడ్డుపెట్టి ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్. వలసవాద కుతంత్రాలను ఛేదించి ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది. అహింసా మార్గంలో గెలిచి చూపించింది బీఆర్ఎస్ అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇవాళ అంబేద్కర్ జయంతి. మరో 13 రోజుల్లో బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఒక ప్రాంతీయ పార్టీకి అది అసాధారణ విషయం. మఖలో పుట్టి పుబ్బలో పోతుందంటూ వ్యతిరేకులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేసి 2.5 దశాబ్దాలుగా జనం గుండెల్లో చెక్కు చెదరకుండా నిలిచింది బీఆర్ఎస్. సమకాలీన దేశ రాజకీయాల్లో వినూత్న పందా కలిగిన ప్రబల శక్తి బీఆర్ఎస్ రజతోత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బహిరంగ సభతో వేడుకలు ప్రారంభిస్తోంది. సో ఇంటి పార్టీ 25 ఏళ్ల పండుగకు యావ తెలంగాణ ముస్తాబవుతుంది అంటూ మనం చూస్తున్నాం. సో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడాదిన్నరగా తాళం కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హెచ్చరికలతో ఎట్టకేలకు దిగొచ్చింది. అంబేద్కర్ జయంతి వేడుకల కోసం ఆ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసింది అనేది మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ హెచ్చరిక ప్రభుత్వంలో కదలిక అంటూ చూస్తున్నాం. ఎట్టకేలకు దిగొచ్చి అంబేద్కర్ భారీ విగ్రహం దగ్గర జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు. సో గేట్లు తెరిచి శుభ్రం చేయించారు అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గేట్లకు తాళాలు, నివాళిపై ఆంక్షలు అంటూ కూడా మనం అక్కడ వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే జాబ్లెస్ క్యాలెండర్ అంటూ ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ చూస్తున్నాం. సో కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన, 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు. మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేఖ పదే కోరినా స్పందించిన ప్రభుత్వం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు, ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డ్ అంటూ గమనించాలి మనం. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు చాలు ఇక ఆపండి అంటూ నిరుద్యోగ యువతీ యువకులు ఆందోళనలు చేసే పరిస్థితికి వచ్చింది. నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి, ఒకదానికి మరోదానికి గ్యాప్ ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది అనేది ఇది రాజీవ్ యువ వికాసం ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన మాట. సో మార్చి 31లోగా శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇవ్వండి. రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయొచ్చో ఆ వివరాలు సమర్పించండి. నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మేము ఏర్పాట్లు చేసుకుంటాం. మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామంటూ ప్రభుత్వానికి టీజీపీఎస్సీ రాసిన లేఖ ఇది. సో ఒకవైపు నోటిఫికేషన్లు ఎక్కువై నిరుద్యోగులే వద్దంటున్నారని మాటలు, మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లకు పరోక్షంగా మోకాలడ్డు అనేది కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ నీతి అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. అల్టిమేట్ గా నిరుద్యోగులకు నష్టం చేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందనేది దీంతో స్పష్టమవుతుంది. ఇక ఇంకోవైపు చూస్తే రేవంత్ను నమ్మి తెలంగాణ ఆగమంటే ఇంకో వార్త చూస్తున్నాం. అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు, మోసకారి కాంగ్రెస్ను నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరూ సంతోషంగా లేరు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రుగాల్చి వాత పెట్టాలి. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన శ్రేణులంటూ చూస్తున్నాం. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పలువురు నేతలు చేరిన వార్తను మనం ఇక్కడ గమనించాలి. సో ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి కార్యకర్తకు తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైతే తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి అందరి కలను నెరవేర్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండవది అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం గమనించవచ్చు. అయితే రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత వ్యక్తిని నమ్మి తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, రేవంత్ లాంటి వాళ్లను
నమ్మితే ప్రజలకు గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా రాదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఎత్తిండ్రు. సో రేవంత్ చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ ఇచ్చిన అసంబద్ధ హామీలతో ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. రేవంత్ను నమ్మి మోసపోయినాం, ఆగమైపోయిన జీవితాలని బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఉపాధికి కోత అంటే ఇంకో వార్త చూస్తున్నాం. ప్రతి ఏటా తగ్గుతున్నాయి బడ్జెట్ కేటాయింపులు. సో 2021-22లో 2419 కోట్ల చెల్లింపు ఉంటే 2025-26లో ఇప్పటిదాకా 125 కోట్లు మాత్రమే. మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు 2419 కోట్లు, ఇప్పుడు చూసుకుంటే 125 కోట్లు మాత్రమే. సో కొత్త నిబంధనలతో కేంద్ర సర్కార్ క్వరీస్ అంటూ చూస్తున్నాం. ఉపాధికి దూరమవుతున్న లక్షల మంది పేదలు. సో ఉపాధి పని దినాలు, వేతనాలు పెంచాలి అంటూ కేంద్రానికి పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఫ్రీ బస్ రహస్యం అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త చూస్తున్నాం. ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత? ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేసీ ఘాటు లేఖ రాసిన నేపథ్యంలో ఈ వార్త మనకు కనిపిస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయట పెట్టారు? జీరో టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకుంటుంది ఎవరో చెప్పరా? సిసిఎస్ డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా? రెఫరల్ దవాఖానాల ఖర్చులో చేతులు మారిందెంత? రిటైర్డ్ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయి ఎప్పుడు ఇస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎండీ సమాధానం చెప్పాలి అంటూ ఆర్టీసీ కార్మిక జేఏసీ రాసిన ఘాటు లేఖ ఇది. సో మహాలక్ష్మి పథకం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిజాలను దాస్తున్నాయి? ఆ పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయం ఎంత? ప్రభుత్వం రీఎంబర్స్ చేసిందెంత? ఇప్పటికీ ఆ వివరాలు ఎవరికూ తెలియని బ్రహ్మరహస్యంగా ఎందుకు మిగిలినాయి అనేదే ప్రధాన ప్రశ్నగా మిగిలింది. సో ఎప్పటికప్పుడు వాటిని ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎవరి మెప్పు కోసం యాజమాన్యం ఆ లెక్కలు దాస్తుంది అని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కె హనుమంత్ ముద్రాజ్, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్స్ కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, యాదగిరి వీళ్ళంతా కూడా ప్రశ్నించారు. సో ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఇటీవల యాజమాన్యం ఇచ్చిన వివరణకు సంబంధించి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాసిన పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానంగా చాలా వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, ఎవరి మెప్పు కోసం యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది, వివరాలను గోప్యంగా ఉంచుతుందని ఈ లేఖలో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సన్నాల కొనుగోళ్లలో రభస అంటూ మన వార్త చూస్తున్నాం. మిర్యాలగూడలో మద్దతు ధర కోసం రైతుల పట్టు 2150 రూపాయలకు మించి చెల్లించడానికి మిల్లర్లు ససేమిరా అంటున్నారు. ధరకు సంబంధించి వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు, ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ మిల్లర్ల తీరు కలకలను రేపుతా ఉంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉన్నదనేది మనకి ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే మళ్ళీ 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న దారుణ పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్, ములుగు జిల్లాలో ఈ విషాదం నెలకొంది. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 473కు చేరింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు, వస్తుంది అని కూడా ఆశించలేని పరిస్థితి ప్రభుత్వ రెస్పాన్స్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి అంటే ఇంకో వార్త చూస్తున్నాం. సో సర్వే ఛార్జీలన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. భూ వివరాల కోసం ఒకేసారి వెబ్సైట్లోకి వెళ్ళొద్దు. నేటి నుంచి భూభారతి 3 మండలాల్లో పైలట్గా అంటూ చూస్తున్నాం. జూన్ 2 నాటికి రాష్ట్రం అంతా అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో భూభారతి రిఫరెండం అంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఢిల్లీకి సీఎస్ అంటూ చూస్తున్నాం వార్త. శాంతికుమారి వెంట డోబ్రియాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మరో 2 ఉన్నతాధికారుల పైన అంటూ మన వార్తను గమనించవచ్చు. సో హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు సాధికార కమిటీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో 2 ఉన్నతాధికారుల మీద కేసుకు సిఫార్సు చేయొచ్చని సంకేతాలు ఉండడంతో యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే న్యాయ సలహా కోసం హస్తినకు వెళ్ళినట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే ధరల మోతలో మోదీ నెంబర్ 1 అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. సో గ్యాస్, పెట్రో వాతలో ప్రధాని గ్లోబల్ రికార్డ్. ప్రపంచంలో ఎల్పిజి రేటు భారత్లోనే ఎక్కువ. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా అంటూ గ్రాక్ వెల్లడి చేసిన అంశాలు ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎంత వాత పెట్టడంలో, ప్రజలకు వాత పెట్టడంలో ప్రధాని ఎంత స్థాయిలో రికార్డు సాధించిందంటే ప్రపంచంలోనే ఎల్పిజి రేటు భారత్లోనే ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కరోనా సమయంలో కూడా అక్కడ ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా
డ్యూటీస్ పెంచి ఎక్సైజ్ డ్యూటీస్ పెంచి ప్రభుత్వానికి ఆదాయానికి సమకూర్చుకున్న ఘనుడు మోదీ అని చెప్పొచ్చు. ప్రజల మీద భారం మోపి కరోనా అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం అందరం చూసినాం. అప్పుడు కూడా ప్రజలకు ఎక్కడ వెసులుబాటు కల్పించిన ప్రధానమంత్రి మోదీ అనేది స్పష్టమవుతుంది. ఇంకో వైపు చూసుకుంటే బీఆర్ఎస్ రజతోత్సవ సంబరం అంటూ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రధానంగా మల్కాజ్గిరిలో నిన్న జరిగిన సమావేశానికి నేపథ్యంలో ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో అంతా కూడా తరలి వచ్చిందో ఎండను కూడా లెక్క చేయకుండా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు ఎల్కతుర్తికి లక్షలాదిగా తరలి వెళ్దామంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. సో 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దామంటూ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ప్రధానంగా ఎస్ఎల్బీసీ మూతబడే ప్రమాదం అంటూ మన వార్త గమనించాలి. మంత్రుల చేతగానితనమే కారణం, మంత్రుల కమిషన్ల కక్కుర్తితో రైతాంగానికి తీరని నష్టం జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో మరోవైపు లండన్లో చెలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరించిన వార్త కనిపిస్తుంది. దారులన్నీ ఎల్కతుర్తి వైపే సాగాలి అంటూ మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు సభకు ఎన్ఆర్ఐస్ అంటూ చూస్తున్నాం. పార్టీ ఎన్ఆర్ఐసీఎల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. గులాబీ దండు కదలాలి అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు పింఛన్ విరాళంగా ఇచ్చిన వార్త కనిపిస్తుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు సంబంధించి పలువురు స్వచ్ఛందంగా విరాళం అందజేస్తున్న పరిస్థితి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులాపూర్కు చెందిన పార్టీ కార్యకర్త అమీర్ తనకు వచ్చే 2000 పింఛన్ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్కు విరాళంగా అందజేసిన వార్త మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు సభకు 2 లక్షల విరాళం ఇచ్చిన వార్త కూడా చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత బంధు లబ్ధిదారులు రజతోత్సవ సభ కోసం 2 లక్షల విలువైన చెక్ను అందజేసిన పరిస్థితి మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు రజతోత్సవ సభకు సంబంధించి పోస్టర్ కూడా ఆవిష్కరించారు. అల్టిమేట్గా చూసుకుంటే మొత్తం అంతా కూడా ఈ సభ కోసం సమాయత్తమవుతారు, ఏ విధంగా సమాయత్తమవుతున్నారు, ఏ స్థాయిలో సమాయత్తమవుతున్నారు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది దానికి సంబంధించి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసింది. మనకి మరో ప్రధాన వార్త కనిపిస్తుంది. జాకీలు పెట్టినా కాంగ్రెస్ లేవదు అంటూ తక్కువ సమయంలోనే రేవంత్ సర్కార్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. చెట్ల నరికివేత విషయంలో సామాన్యుడికో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం అంటూ ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కూల్ ఫీజు 1,50,000 అంటూ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ సమావేశం జరిగింది గజ్వేల్లో. ఈ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సన్న బియ్యంలో సగం నూకలే ఉన్నాయంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో పాలిష్ ప్లాస్టిక్ బియ్యం కూడా ఉన్నాయని, వండితే అన్నం భుజభుజ అవుతున్నదని, తినే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో పేదలకు నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలకు నూకలు లేకుండా క్వింటాలకు 350 చొప్పున చెల్లించి ఫైన్ రైస్ ఇచ్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా 350 చొప్పున మిల్లర్లకు చెల్లించి కడుపు నిండా అన్నం తినే విధంగా సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసిండ్రు హరీష్ రావు. సో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 50 రోజులు దాటినా కూడా సహాయక చర్యలో పురోగతి లేకపోవడం అనేది విచారకరమని మాట్లాడిండ్రు. సో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించిండ్రు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేసిండ్రు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా కార్మికులు క్షేమంగా వస్తారని యావత్ దేశం ఎదురు చూస్తుంటే సర్కార్ మాత్రం 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నదనేది దుయ్యబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఘటనా స్థలానికి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా సమీక్ష చేయకుండా నిర్లిప్త వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ కూడా ధ్వజమెత్తిన పరిస్థితి. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రులు హడావిడి చేయడమే తప్ప సాధించింది ఏమీ లేదు. వాళ్ళు పెట్టిన తేదీలు మారినే తప్ప ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కూలి కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రేవంత్ది దుర్మార్గ పాలన అంటూ చూస్తున్నాం మనం వార్త. ఢిల్లీకి కప్పంగట్టుడే రేవంత్ లక్ష్యం. 27వ తేదీ సభ కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసిండ్రు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ఇక మరోవైపు చూసుకుంటే ప్రధానంగా
మరో 16,000 ఎకరాలకు టెండర్ అంటూ ఇంకో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. రైతులు వ్యతిరేకిస్తున్న భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎవరి ప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అంటూ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి మీద సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సో ఎలకతుర్తి సభతో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం భూములే ఉన్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా భూములని స్వాధీనం చేసుకోవడం అనేది, భూములు అమ్ముకోవడమే సర్కారు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది అనేది దీంతో మనకు అర్థమవుతుంది. ఇంకోవైపు చూస్తే భూభారతిని విశ్వసనీయంగా అప్పగించాలి అనేది మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. అయితే భద్రతా సమస్యలు తలెత్తకుండా ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలి, వెబ్సైట్ కనీసం 100 ఏళ్లు పనిచేయాలి, రైతులకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి భూభారతి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయితే సీఎం విశ్వసనీయ సంస్థ అనే వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్ఐసికి కాకుండా మరో సంస్థకు భూభారతిని కట్టబెడతారా అనే అనుమానాలు రేకెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. సో భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరి ఇవాళ భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్న నేపథ్యంలో నిన్న జూబ్లీస్లోని తన నివాసంలో ఈ పోర్టల్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా అత్యాధునికంగా వెబ్సైట్ ఉండాలి, ఇది కనీసం 100 ఏళ్ల పాటు పనిచేసేలాగా ఉండాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ భూభారతి పోర్టల్ను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి రెవెన్యూ శాఖ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చూస్తుంది. అయితే గతంలో ధరణి పోర్టల్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు సంస్థను తొలగించి ఎన్ఐసికి అప్పగించింది. మరి ధరణి స్థానంలో వస్తున్న భూభారతి పోర్టల్ను మళ్లీ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలి అనే సీఎం వ్యాఖ్యలు దేనికి నిదర్శనం అనే దానికి సంబంధించి ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ విశ్వసనీయతను సీఎం రేవంత్ రెడ్డి శంకిస్తున్నారా అనే ప్రశ్న సీఎం వ్యాఖ్యలతో ఉత్పన్నమవుతుందనేది ఈ వార్త సారాంశం. ఇక మరోవైపు చూసుకుంటే ఉపాధికి కోత అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ దీని డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉపాధి కూలీల డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం కూలీల సంఖ్య 110.77 లక్షలు కనిపిస్తుంది. యాక్టివ్ కూలీల సంఖ్య 54.85 లక్షలు కనిపిస్తుంది. మొత్తం జాబ్ కార్డులు, యాక్టివ్ జాబ్ కార్డు సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం జాబ్ కార్డ్స్ 15.03 కోట్లు ఉన్నాయి. యాక్టివ్ జాబ్ కార్డ్స్ 8.18 కోట్లు ఉన్నాయి. మొత్తం కూలీల సంఖ్య 25.92 కోట్లు అయితే యాక్టివ్ కూలీల సంఖ్య 11.66 కోట్లు ఉంది. అయితే గడిచిన 5 ఏళ్లలో తెలంగాణలో మరి ప్రభుత్వం ఉపాధి కూలీలకు చెల్లించిన మొత్తాలు మనం 1 by 1 చూసుకుంటే 21-22లో 2,419.84 కోట్లు, 22-23లో 2,032.51 కోట్లు, 23-24లో 2,176.20 కోట్లు, 2024-25లో 2,614.31 కోట్లు కనిపిస్తుంటే 25-26కు వచ్చేసరికి 125.01 కోట్లు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇయర్ బై ఇయర్ ఇది తగ్గుతూ వస్తున్న పరిస్థితే చాలా క్లియర్గా కనిపిస్తుంది సిచ్యువేషన్. ఇక మరోవైపు చూసుకుంటే కొత్త పంచాయతీలు వచ్చాక ఎన్నికలుంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త చూస్తున్నాం. 242 కొత్త జీపీల ఏర్పాటుకు కసరత్తు అంటూ గమనించాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో మంత్రులు, ఎమ్మెల్యేల వినతులు, జనాభా దూరం ఆధారంగా జీపీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ఓకే చెప్పిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో కొత్తగా మరో 242 పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయా? మరి కొత్త పంచాయతీల జాబితాను ప్రకటించి పాత వాటితో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటే అవుననే సమాధానం వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది.